హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. మనకి నిజంగా చెప్పాలంటే చాలా ఛాన్సెస్ తక్కువగా వస్తాయి. సో చాలా కష్టపడి ఒక సినిమా తీస్తే దాన్ని సింపుల్ ఒక ఆడియన్స్ థియేటర్లో ఒక 2.5 hours కూర్చొని ఈ సినిమా హిట్టా ఫట్టా లేదా యావరేజా లేదంటే సినిమాలో డైరెక్షన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి డిసైడ్ చేస్తాం. సో ఈ క్రమంలో ఈ జూలైలో ముగ్గురు హీరోల తలరాతలు కాస్త వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఇందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది మన మెగాస్టార్ చిరంజీవి గారే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారికి గత కొద్ది కాలంగా హిట్సే లేవు. గాడ్ ఫాదర్ కావచ్చు, భోలా శంకర్ అదే మరీ దారుణం. సో ఈ క్రమంలో స్క్రిప్ట్ సెలక్షన్ పరంగా మెగాస్టార్ చిరంజీవి గారు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అందువల్ల యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తూ వస్తున్నారు. అందుకనే ప్రెసెంట్ ఆయన దగ్గరికి ఎంతమంది సీనియర్ డైరెక్టర్లు వచ్చినప్పటికీ యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తూ వశిష్ఠ గారి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి విశ్వంబర సినిమాకి ఓకే చెప్పారు. ఇక సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనాల్లోకి వెళ్ళిపోబోతున్న ఒక మంచి రెస్పాన్స్ ఎదురు చూస్తామనే టైంలో రిలీజ్ అయినటువంటి టీజర్ ని చూసి చాలా మంది ఏంద్రా ఈ గ్రాఫిక్స్ అని చెప్పి క్వశ్చన్ చేశారు. సో ఈ క్రమంలోనే విశ్వంబర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా అంటే యాక్చువల్లీ జనవరిలో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా ఇది. బట్ కొన్ని గ్రాఫిక్స్ కారణాల వల్ల అండ్ కొన్ని పర్సనల్ కారణాల వల్ల సినిమాని లాగ్ చేస్తూ వచ్చారు. సో ఈ క్రమంలో మెగాస్టార్ గారి విశ్వంబర సినిమా జూలై 24న రిలీజ్ చేయాలని మేకర్స్ అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ అలానే చిరంజీవి గారి లుక్ కూడా చాలా క్యూట్ గా కనిపించింది అనమాట. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే గ్రాఫిక్స్ చాలా చేంజెస్ చేశారు. సో వశిష్ఠ గారు ప్రీవియస్ గా తీసినటువంటి బింబిసార సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ యూజ్ చేశారో అంతకంటే బెటర్మెంట్ ట్రై చేస్తున్నారని చెప్పి చాలా మందికి ఒక నమ్మకం అయితే కలిగింది. ఓవరాల్ గా చిరంజీవి గారికి ఒక మాసివ్ హిట్ పడుతుందా లేదా తెలియాలంటే మనం జూలైలో వెయిట్ చేయాల్సిందే. సో కొన్ని ఫ్లాపుల తర్వాత ఆయన అందుకోబోతున్నటువంటి ఒక హిట్ అని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. మరి వెయిట్ చేసి చూడాలి. ఇక దీంతో పాటు నెక్స్ట్ మాస్ మహారాజా రవితేజ గారికి ఆఫ్టర్ ధమాకా తర్వాత ఒక మంచి హిట్టే లేదు. సో సోలో హీరోగా చేసుకుంటూ వస్తున్నప్పటికీ రీసెంట్ టైమ్స్ లో ఆయనకి మంచి హిట్ అస్సలు దొరకటమే లేదు. ఈ క్రమంలో మాస్ జాతర సినిమాని ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమా జూలై 18న రిలీజ్ కాబోతోందని టాక్ ఉంది. సో ఈ క్రమంలో రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి సాంగ్ అయితే ఈడియట్ లోని మ్యూజిక్ ని కంపోజ్ చేసి ఏఐని యూజ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి వాయిస్ తో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆడియన్స్ దగ్గర నుంచి. అండ్ అంతేకాకుండా మనకి మ్యూజిక్ అందించినటువంటి బీమ్స్ కావచ్చు అండ్ శ్రీలీల ఆల్రెడీ ప్రీవియస్ అయిన ధమాకా మూవీలో ఉన్నటువంటి హీరోయిన్ శ్రీలీల ఉండటంతో సినిమాకి ఒక మంచి హైప్ అయితే క్రియేట్ అయ్యింది. మరి సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి మరి మన మాస్ మహారాజా హిట్ కొడతారా లేదా అని చాలా కాలం వెయిట్ చేస్తున్నారు ఆయన కూడా మంచి హిట్ కోసం. సో చూద్దాం ఆయన సినిమా లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది, ఈసారి కాస్త కొత్తగా ట్రై చేస్తున్నారా లేదా అని. సో మాస్ జాతర జూలై 18న రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదే లిస్ట్ లో ఉన్నటువంటి మరో యంగ్ హీరో నితిన్ కి కూడా ఒక హిట్ పడి చాలా కాలం అయిపోయింది. ఆఫ్టర్ భీష్మ తర్వాత ఆయనకి ఎలాంటి హిట్ అయితే రాలేదు. సో ఈ క్రమంలో ఆయన ఈ జూలై 4న తమ్ముడు అనేటటువంటి టైటిల్ తో మన మొదటికి రాబోతున్నారు. అండ్ ఆయన లిస్ట్ లో ఎల్లమ్మ లాంటి సినిమా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి రాబిన్ హుడ్ మంచి హైప్ ఇచ్చినప్పటికీ కూడాను అదంతగా హిట్ అందుకోలేదు. సో ఈ క్రమంలో ఎల్లమ్మ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ తమ్ముడు సినిమా గురించి చాలా తక్కువ మందికే తెలుసు. సో ఈ క్రమంలో ప్రమోషన్స్ చేసే పనిలో ఉన్నారు. సో జూలై 4న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ తమ్ముడు సినిమా మీద కూడా చాలా మంది కాస్త ఇప్పటికైనా ఒక హిట్ అందుకుంటాడు నితిన్ అని చెప్పి చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఈ క్రమంలో మనం కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. సో రాబోతున్నటువంటి ఈ 3 సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.